ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యోహాను సువార్త 4:29. నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనిషిని చూడుడి. ఈ వాక్య భాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ మనం ఈ వచనం గమనిస్తే యోహాను సువార్తలో సమరయ స్త్రీ యొక్క మాటలు మనం గమనించాలి. నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనిషిని చూడ్డి అని అక్కడున్న అనేక మంది జన సమూహంతో ఆమె మరి యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉంది. అనగా ఇక్కడ ఆమె సాక్ష్యం చెప్తున్నట్లుగా మనం గమనించాలి. ఎందుకంటే ఆమె గురించి అక్కడ ముందుగా రాసిన విధానాన్ని బట్టి ఆమె తన పెనిమిటి గురించి ప్రభు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అని ప్రభు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆమె మరి ఒక సరైన స్త్రీగా కూడా మనకు అక్కడ కనిపించడం లేదు. అయినప్పటికీ ధైర్యంగా ముందుకొచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడ్డి అని అక్కడున్న మనుషులందరి ఎదుట సాక్ష్యం చెప్తుంది. కాబట్టి సహోదరుడా, క్రైస్తవుడైన నీవు ఖచ్చితంగా నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. నీ సాక్ష్యము నీ ప్రభువుని మహిమపరిచే విధంగా ఉండాలని కూడా నీవు గమనించాలి. సమరయ స్త్రీ వలె నీవు కూడా ధైర్యంగా నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. దేవుడు చేసిన మేళ్లను ఇంకా ప్రభు యొక్క సువార్తను కూడా నీవు ఇతరులకు తప్పకుండా ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. నిన్ను ప్రభు రక్షించుకున్నాడు కనుక నీవు కూడా నీ రక్షణ సాక్ష్యాన్ని, నీ రక్షణ జీవితంలో దేవుడిచ్చిన మరి దేవుడు చేసిన అనేకమైన మేళ్లను ఇతరులతో పంచుకోవాలి. అప్పుడు ఇతరులు కూడా వాళ్ళ మనసులు దేవుడి వైపు తిప్పబడతాయి. ప్రభు వైపు వాళ్ళ హృదయాలు తిప్పబట్టకు నీ సాక్ష్యం ఉపయోగపడుతుంది. నేనేం చెప్తానులే, నేనేం చేస్తానులే, నా సాక్ష్యం ఏమి ఉపయోగపడుతుందిలే, అసలు నేనేమీ చేయలేను కదా, నాకు మాట్లాడడమే చేతనవదు కదా అని ఒకవేళ నువ్వు ఆలోచించే స్థితిలో ఉన్నావేమో. అటువంటి ఆలోచనలని పక్కన పెట్టు. ఎందుకంటే ప్రభు నీతో చెప్తున్నాడు కదా. మరి అలనాడు మోషే కూడా నేను వెళ్ళలేనయ్యా, ఇశ్రాయేలుని కాపాడడానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు నేను వెళ్ళలేనయ్యా, నోటి మాంజ్యం కలవాడినయ్యా అని ప్రభు అంటే మరి ప్రభుతో అన్నప్పుడు ప్రభు అన్నాడు కదా, ఏమీ కాదు నువ్వు వెళ్ళు, నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. అలాగే ఈరోజు నీకు తోడుగా ఉంటాడు. నీకు ఒక పని దేవుడు అప్పచెప్పినప్పుడు నువ్వు దేవుడి పని చేయాలని పూనుకున్నప్పుడు ప్రభు నిన్ను వదిలిపెట్టేస్తాడా? ఆయన హస్తం నీకు తోడుగా ఉంచడా? ఎందుకు అధైర్యపడతావు? ఎందుకు భయపడతావు? ధైర్యంగా సమరయ స్త్రీ వలె నీవు కూడా నీ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పగలగాలి. నీ జీవితంలో ప్రభు చేసిన మేళని అనేకులు ఎదుట ప్రకటించగలగాలి. అంతేకాదు ప్రభు మరి యొక్క సువార్తని, ఏదైతే నీకోసం ప్రభు మరణించారన్న విషయాన్ని అనేక మందికి తెలియచేయాలి. ఆయన మన కోసం ప్రాణం ఇచ్చిన ఆ విధానాన్ని అంతా కూడా నీవు ఇతరులకు చెప్పగలగాలి. భయం వేస్తుందని ఎంత మాత్రం అనుకోకు. ప్రభు నీతో ఉండగా నీకు భయమేలా? అనేకమైన చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటూ తిరగట్లేదా? నీవు దేవుడి గురించి మంచి మాటలే కదా చెప్తున్నావు. కాబట్టి భయపడకుండా నీ సాక్ష్యాన్ని ప్రకటించు. దేవుని గురించి ఇతరులకు చెప్పు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు అనేకులు ఎదుట క్రీస్తుని గురించి ఇచ్చే సాక్ష్యము అనేకుల్ని క్రీస్తు వైపుకి తిప్పుతుంది. అనేకులు రక్షించబడతారు. అనేకులు క్రీస్తు యొక్క గొప్పతనం తెలుసుకుని రక్షకుడిగా ఆయన అంగీకరిస్తారు. మరి అనేకుల జీవితాల ఆలోచనలు మారిపోతాయి. అగ్ని నుండి లాగినట్టుగా నీవు కొంతమందినైనా లాగగలుగుతావు. కాబట్టి కఠిన హృదయం కలవాలు సైతం నీ సాక్ష్యాన్ని బట్టి క్రీస్తు వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇక ఆలస్యం చేయక వెంటనే నీవు కూడా సమరయ స్త్రీ వలె క్రీస్తుని ప్రకటించడం మొదలుపెట్టు. నీ రక్షణ సాక్ష్యాన్ని కూడా ఇతరులతో ప్రకటించు. ఆమేన్.